హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రవితేజ్. ఈరోజైతే మంది యాబ్స్ వర్కౌట్ ఉందన్నమాట. జిమ్కి అయితే వచ్చేసాను. యాబ్స్ వర్కౌట్ చేస్తా. మీకు ఇంట్లో చేసుకునేలాగా కొన్ని యాబ్స్ వర్కౌట్ అయితే చూపిస్తా. మ్యాక్సిమం జిమ్కి రావడానికి ట్రై చేయండి. జిమ్కి వస్తే ఏంటంటే మనకు బాడీలో ప్రతి పార్ట్ డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ మిషనరీస్ ఉంటాయి. మనం బాడీ మొత్తం బాగా డెవలప్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి అన్నమాట. ఫెసిలిటీస్ బాగుంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదు, ఒక వర్కౌట్ చేసి ఇంకో వర్కౌట్ చేయలేక ఇంట్లో అయితే అలా చేసుకోలేం కదా. మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కొన్ని యాప్స్ వర్కౌట్స్ అయితే చూపిస్తా. ఇంట్లో సింపుల్గా ఉంటాయి అండ్ అవి ఎఫెక్ట్ బాగా చూపిస్తాయి అన్నమాట. కౌంటింగ్ అనేది బాగా చేసామంటే, అలవాటు చేసుకున్నామంటే ఎఫెక్ట్ కూడా బాగా చూపిస్తుంది, రిజల్ట్ బాగా వస్తుంది. ఇది వెయిట్ తక్కువ ఉన్నోళ్ళు చేసుకోవచ్చు. అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట ఏమి ఉండదు, కాకపోతే వాళ్ళు యాబ్స్ రావాలని చాలామందికి యాబ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. వెయిట్ ఉన్నోళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మార్నింగ్ పూట ఎక్కువ వాకింగ్ చేయడం, కొద్దిగా డైట్ అనేది ఫాలో అవడం, ఇట్లాగా ఇవి చేసుకుంటూ ఈ యాబ్స్ వర్కౌట్స్ కూడా చేసుకోండి. బాగా అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది, రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. సింపుల్గా ఉండే ఎక్సర్సైజెసే చూపిస్తా. ఆ సింపుల్గా ఉన్నాయని చెప్పి రిజల్ట్ మాత్రం సింపుల్గా ఉండదు, బాగానే ఉంటుంది. ఇవి నా వర్కౌట్స్లో పార్ట్ అనమాట. ఈ నా వర్కౌట్స్లో నేను యాబ్స్ వర్కౌట్ అప్పుడు కంపల్సరీ చేస్తాయి. ఈ వర్కౌట్స్ కూడా నాకైతే బాగానే రిజల్ట్ వస్తాయి. ఎలా చేయాలో ఏంటో కూడా చూపిస్తా, చేసుకోండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం, కుమ్మేద్దాం. ఇవైతే యాబ్స్ వర్కౌట్కి బిఫోర్గా చేసే వార్మప్స్ అనమాట. ఈ వార్మప్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఏ వర్కౌట్కైనా యాబ్స్ వర్కౌట్ కావచ్చు, లేదా ఏ అప్పర్ బాడీ వర్కౌట్ కావచ్చు, లోయర్ బాడీ లెగ్స్కి కావచ్చు, దేనికైనా వార్మప్స్ అనేది ఇంపార్టెంట్. ఇవేంటంటే హిప్ని ఫ్రీ చేస్తాయి వార్మప్స్, యాబ్స్ వర్కౌట్స్ చేసుకునేదానికి. మనం యాబ్స్ వర్కౌట్స్ చేసేటప్పుడు హిప్ మీద కూడా కొద్దిగా ఇది హిప్ అనేది ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ హిప్ని మనం ఖచ్చితంగా ఫ్రీ చేసుకోవాలి వార్మప్స్, యాబ్స్ వర్కౌట్స్ చేసేటప్పుడు వార్మప్స్తో. ఈ వార్మప్స్ ఏంటంటే ఒక 15-20 అట్లాగా ఒక్కొక్క వేరియేషన్ కౌంటింగ్ చేసుకోండి. ఒక వేరియేషన్ వచ్చి ఒక 15-20, ఇంకో వేరియేషన్ 15-20 అట్లాగా కౌంటింగ్ అనేది చేసుకోండి. ఒక్కొక్కటి 3 సెట్స్ చేసుకోండి. వార్మప్స్ మనం బాగా చేస్తే బాడీ మంచిగా ఫ్రీ అవుతుంది, వర్కౌట్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. బిఫోర్ వర్కౌట్ ఖచ్చితంగా అయితే వార్మప్స్ చేసుకోవాల్సిందే. బాడీ అనేది మనకు స్ట్రక్ అయి ఉంటుంది అనమాట వర్కౌట్ చేసేట ముందుగా. స్ట్రక్ అయినప్పుడు అలానే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయకూడదు డైరెక్ట్గా. వార్మప్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి స్ట్రెచ్చింగ్ వర్కౌట్స్ కానీ, మంచి ఫ్రీ వార్మప్స్ కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఏదైనా మూవ్ అవ్వకుండా ఉండే బెంచ్, అంటే మనం సపోర్ట్ పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా ఏదైనా బెంచ్ తీసుకోండి. దేనికైనా గోడకి కానీ దేనికైనా దాన్ని నెట్టి పెట్టేసి మూవ్ అవ్వకుండా పెట్టి చేయండి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే దీన్ని అంతగా రిస్క్ చేయమాకండి, అంతగా చేయొద్దు. ఇదైతే ఫస్ట్ వేరియేషన్ అనమాట యాప్స్లో. ఆ హ్యాండ్స్ అనేవి 2 హ్యాండ్స్ కింద పెట్టుకొని, తల అనేది మనం పనుకున్నట్టుగా కాకుండా తల కింద ఆనించకూడదు. కొంచెం అప్పర్ బాడీ, షోల్డర్స్, నెక్ అనేది కొంచెం కాల్లో ఉంచి స్లోగా ఒక్కొక్క వేరియేషను 30 కౌంటింగ్. ఇదొక 30 కౌంటింగ్ అనమాట. రాకపోతే బిగినర్స్ అయితే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే 15-20 ఈజీగా అయితే వస్తాయి ఇవి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కింద లెగ్స్ అనేవి ఫ్లోర్కి అయితే టచ్ అవ్వకూడదు అనమాట. టచ్ అవ్వకుండా వర్కౌట్ అయితే చేయాలి. బ్రీతింగ్ అనేది ఫ్రీగా తీసుకోవాలి. బ్రీతింగ్ మనం బిగబట్టి చేయకూడదు. బ్రీతింగ్ ఫ్రీగా తీసుకుంటూ చేయాలన్నమాట.
మనం బ్రీతింగ్ బిగబట్టి చేయడం వల్ల లోపల ప్రాబ్లం అవుతుంది. బ్రీతింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బిగబట్టొద్దు, ఫ్రీగా చేసుకోండి. ఇప్పుడు ఒక 30 చేశారు కదా, వెంటనే ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి, కొత్త వాళ్ళు బిగినర్స్ కాబట్టి 30 సెకండ్స్, అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే 30 సెకండ్స్ అవసరం లేదు. యాబ్స్ వర్కౌట్స్కి ఏంటంటే గ్యాప్ అనేది తక్కువ ఇస్తూ ఉండాలి. మ్యాక్సిమం 15 to 10 సెకండ్సే ఇవ్వాలి. ఈ వేరియేషన్ వచ్చేసి ఏదైనా ఒక బెంచ్ పైన కూర్చోండి, ఆ బెంచ్ అనేది కదలకుండా చూసుకోండి. బెంచ్ కానీ లేదా ఏదైనా టేబుల్ లాగా ఉంటుంది కదా, అట్లాంటి దాని మీద కూర్చొని చేయండి. ఇది చూడడానికి సింపుల్గా కనిపించవచ్చు, కానీ వర్కౌట్ కరెక్ట్గా చేసామంటే మంచి మ్యాక్సిమం కౌంటింగ్ కొడుతూ చేసామంటే మాత్రం మంచిగా పడుతుంది. ఇది లోయర్ యాబ్స్కి, అప్పర్ యాబ్స్కి, ఆబ్లిక్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ వర్కౌట్ అనేది. ఈ వేరియేషన్ కానీ ఆ వేరియేషన్ కానీ ఇవి అప్పర్ లోయర్ రెండింటి మీద అయితే పడితే ఎక్కువ లోయర్ మీద ఇది రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది కింద కూర్చొని చేసుకోండి. ఇందాక వేరియేషన్ వచ్చి బెంచ్ మీద చేయండి, ఇది కింద కూర్చొని చేసుకోండి. ఇది బెంచ్ మీద కూడా చేయొచ్చు. నేను కింద చేయమని ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. అలవాటు అయిన తర్వాత బెంచ్ మీద కూర్చొని చేయండి ఆ వర్కౌట్. ఇదైతే క్రంచెస్ అనమాట, క్రంచెస్ వర్కౌట్. ఇది అప్పర్ యాబ్స్ వర్కౌట్ అనమాట. అప్పర్ యాబ్స్ వర్కౌట్ ఇది చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు. అందుకనే వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా సన్నగా ఉండేవాళ్ళు ఇలాగ ట్రై చేయండి. ఇలా ట్రై చేసేటప్పుడు రాకపోతే ఆ కాళ్ళ పైన, ఫుట్స్ పైన ఏదైనా వెయిట్ లాగా, సపోర్ట్ లాగా తీసుకోండి. వెయిట్ పెట్టుకుంటున్నట్టు సపోర్ట్ తీసుకోండి, లేదా ఎవరైనా ఉంటే ఆ ఫుట్స్ మీద నిలబెట్టి చేసుకోండి. లేదా ఎవరు లేదు, సపోర్ట్ లేదు, వెయిట్ లేదు, కుదరట్లేదు అన్నప్పుడు అప్పర్ యాబ్స్కి ఈ వేరియేషన్ కూడా అయితే చేయండి. ఈ వేరియేషన్ కూడా అప్పర్ యాబ్స్కే సింపుల్గా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు మీకు చెప్పేవన్నీ సింపుల్ వర్కౌట్స్ బిగినర్స్కి బాగా ఇదవుతాయి. ఇవి ఏంటంటే చేస్తున్నాము రావట్లేదు అంటే కొద్దిగా కౌంటింగ్ అనేది బాగా పెరిగిన తర్వాత మీకు మజిల్ అనేది ఫిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు డైట్ కూడా చేయండి. అలా ఫిట్ అయ్యేదాకా మనం అయితే వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ వర్కౌట్ కూడా లోయర్ ఆబ్లిక్ మీద చూపిస్తుంది బాగా. ఈ వెయిట్ ఉన్నోళ్ళు కూడా సరే, వెయిట్ ఉన్నోళ్ళు, స్టమక్ అదే పొట్ట కొద్దిగా ఉన్నోళ్ళు ఎవరైనా తగిన వర్కౌట్స్ అన్నమాట ఇవి. ఇంట్లో అయితే చేసుకోండి ఖచ్చితంగా. లేదు మేము అసలు జిమ్కి వెళ్ళలేము, మాకు కుదరదు, జిమ్ టైమింగ్ మాకు సెట్ అవ్వదు అనే వాళ్ళకి ఇంట్లో చేసుకోవడానికి ఇవైతే బాగా ఉంటాయి. కనీసం డైలీ 1 hour అయినా, అట్లీస్ట్ 45 minutes అయినా డైలీ కనుక మనం ఇవి చేయగలిగామంటే, కంటిన్యూగా చేయగలిగామంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఏం లేదు, వీటిల్లో కౌంటింగ్ పెంచుకోవాలి బాగా. వీటిల్లో కౌంటింగ్ వచ్చేటట్లుగా బాగా చూసుకోవాలి. కౌంటింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఈ వర్కౌట్స్ చేస్తూ డైట్ చేయాలి. డైట్ అనేది చేశారంటే కన్ఫామ్గా షార్ట్ టైంలో ఈ వర్కౌట్స్ చేసుకుంటూ ఇవి డైట్ చేశారంటే షార్ట్ టైంలోనే రిజల్ట్ వస్తుంది. కన్ఫామ్గా రాకుండా అయితే పోదు. ఇదేంటంటే సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా మనకు హిప్కి, దాని మీద బాగా ప్రెషర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. మనకు చూసేటప్పుడు సింపుల్గానే ఉంది, ఇదేంది అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు అర్థమవుతుంది అన్నమాట అది ఎట్లాగ ఉంది ఏంటనేది. ఒక 10-20 చేయంగానే మధ్యలో అదైతే ఫిట్ అవ్వదు. ఖచ్చితంగా మన కౌంటింగ్ అనేది పెరిగినప్పుడు మాత్రమే ఫిట్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ రానప్పుడు ఏంటంటే అలవాటు చేసుకోవాలి బాగా. ఆఫ్టర్ వర్కౌట్ యాబ్స్ వర్కౌట్స్ తర్వాత మన యాబ్స్ కండిషను వీడియోలో అంత క్లారిటీ రావట్లేదు, కానీ మామూలుగా చూసుకుంటే మాత్రం పిచ్చగా కనబడుతున్నాయి. కటింగ్ అనేది ఆబ్లిక్ కటింగ్ చీలిపో ఉన్నాయి అన్నమాట, బ్లేడ్తో కోసినట్టు.